lot of India fans in, and that will get the first cheer. No Virat Kohli, he's retired. He was the king of the run chase. Oh no! Bah! ఎదోగడు ఇన్స్వింగ్ వేసుకొని సెకండ్స్ లో పెట్టొచ్చు కదా, తీసాడు. I mean, the ball has spun a long way after pitching. And the England team jubilant. Come on, yaar! Bobble gay! Off! Outside off ఏంటి గోలా? ఏమిటే? నువ్వు క్రికెట్ చూస్తున్నా చెప్పి మన అపార్ట్మెంట్ అందరికి తెలియాలా ఏంటి? ఏంటి మ్యాచ్ చూస్తున్నాను, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అందరికి తెలియాలి నువ్వు మ్యాచ్ చూస్తున్నట్టు. మంచి అక్కడికి వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పి ఏం చేయాలో. టీవీ బయట ఉండే ఏంటి గోలా మాకు ప్రశాంతత లేకుండా. ఇది క్రికెట్, ఇది ఓకేనా? తెలియదు, నువ్వు మూసుకొని కూర్చో. ఇలా అరవాలని తెలియలేదు నాకు. ప్రతి దాంట్లో దూరిపోకు నిషా. నా బాధ నాది. ఆడించి ఫీల్డర్ కరెక్ట్ టచ్ చేయట్లేదు. ఇది గిల్లిది ఫస్ట్ టైం కెప్టెన్సీ, ఆడు సరిగ్గా చేయలేకపోతున్నాడేమో అని ఫీలింగ్ నాకు. పెద్ద సమస్య వచ్చి పడిందే. సైడ్ ఆఫ్ వేయాలి నిషా, వేసేసి స్లిప్ పెట్టుకుంటే దొరికిపోతాడు వీడు. ఇలా మీదకి వేస్తున్నారు కూర్చొని బౌలింగ్. నువ్వు ఇక్కడి నుంచే కోచింగ్ ఇచ్చేస్తున్నావా? వెళ్ళిపోవే లోపలికి. హలో, మాట్లాడుతున్నావు. ఆ గిల్లు, పంతు, జైస్వాల్ కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ తెలుసు. అది ఇప్పుడు ఫస్ట్ టైం బ్యాట్ పట్టుకున్నాను. 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్లో బ్యాట్ పట్టుకున్నా. ఇప్పటికీ వదలలేదు. వీళ్ళు విజయనగరంలో కనుకో, గార్డెన్ గ్రౌండ్స్లో అడుగు చెప్తాను నా రికార్డులో. నేను మరెందుకు ఇక్కడ ఉండిపోయావు? వెళ్ళిపోతుంది టీవీ లోపలికి. వెళ్ళాలి టీవీ లోపలికి. ఏంటి కామెడీయా? పిచ్చి జోక్ లేక నా దగ్గర. చెప్పమంటే చెప్తా. 6th స్టాండర్డ్ నుంచి బ్యాట్ పట్టుకున్నాను, 12th స్టాండర్డ్ లో బాల్ వేసాము. హలో, ఒకసారి కనుకో విజయనగరంలో మా కాలేజ్ లో. అరే శరత్, నువ్వు వచ్చి బ్యాటింగ్ చేసి వెళ్ళిపోరా చాలు, ఫీల్డింగ్ ఏం చేయక్కర్లేదని చెప్పి బతమలుకుండేవారు. ఇంకా నేను వెళ్ళి బ్యాటింగ్ ఆడానంటే మొత్తం గేమ్ అంతా వన్ సైడ్ అయిపోద్ది. అంటే ఆల్ సైడ్ అయిపోతా. అదే నిషా, ఇప్పుడు నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ చేయక. నీలాంటి వాళ్ళ వల్లే స్పోర్ట్స్ చచ్చిపోతున్నాయి. ఏటనుకున్నావు, ఎన్ని మ్యాచ్లు ఎలాగాడేవాడిని, అమ్మా అవేమి రోజులు రా బాబు. ఇప్పటికీ క్రికెట్ నుంచి నన్ను వేరు చేయలేకపోతున్నా తెలుసా. ఎలా చెప్పాలా, బాల్ దొరికివి కాదు, పాకెట్ లో పెట్టుకెళ్ళిపోయాడు ఏంటి? అంటే నువ్వు అలాగే మాట్లాడుతున్నావే. కొడితే బాల్ కనిపిస్తే ప్లీజ్ డోంట్ గివ్ మీ దట్. ఓకే, అంత బిల్డప్. నీకు ఏం తెలుసు నిష్ అసలు నా గురించి? నువ్వు నన్ను ఏం చూసావు అసలు? నువ్వు నిజంగా నా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేయి. శరత్ అంటే క్రికెట్, క్రికెట్ అంటే శరత్. మొత్తం అన్ని విజయనగరంలో ఉన్న ప్రతి టీంని కొట్టావు, వైజాగ్లో ఉన్న ప్రతి టీంని కొట్టాను నేను క్రికెట్లో. నేను బ్యాటింగ్ ఆడుతున్నానంటే మా కాలనీ వాళ్ళంతా వచ్చి కూర్చుండేవారు, అమ్మాయిలు అబ్బాయిలు అంతాను, శరత్ బ్యాటింగ్ చూడడానికి. అలా ఉండేది. చిన్న డౌట్, బౌలర్ కదా? నేను ఫస్ట్ బ్యాట్స్మెన్, తర్వాత బౌలర్ కింద కన్వర్ట్ అయ్యాను. ఎందుకు బ్యాటింగ్ మాట వినట్లేదన్నా? కాదే అడుగుతున్నాను, అంటే బ్యాట్స్మెన్ నుంచి బౌలర్ అలాగ అయ్యావు అని క్లారిటీ కోసం. అలాగ అవుతుంటాం, మారుతుంటాం, ఏముంది దాంట్లో. అప్పుడు బ్యాటింగ్ ఎలా చేసినా బౌలింగ్ అలా చేస్తున్నాను. ఫస్ట్ ఓవర్లో గ్యారంటీ వికెట్ తెలుసా. కాబట్టి అడుగు వెళ్ళి ఎవరిని బీడీసీ ఎవరినైనా అడుగు, బాల్ వేస్తే మొత్తం బాల్ బొంగలా తిరిగిపోతుంది తెలుసా. అక్కడ పిచ్చెక్కిపోతారు. క్రికెటర్ బాబు ఈ వయసులో ఎలా వేస్తాడు బౌలింగ్, ఇంకా ఆ వయసులో అనుకుంటేవాడు అనుకుంటారు. ఆ వయసులో నేను బ్యాట్స్మెన్, ఈ వయసులో నేను బౌలర్ని. ఓహో, నెక్స్ట్ కోచింగ్ అదే కదా చేస్తున్నావు ఇప్పుడు టీవీ నుంచి. లక్షించి వారికి వినిపించదే బాబు. ఇషా, ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మ్యాచ్ లో ఇన్వాల్వ్ అయిపోతాం మేము. ఈ బాల్ అలా వేస్తే బాగుంటది, ఇది ఇలా ఆడితే బాగుంటది అని మా ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్. దాన్ని హ్యాలెండ్ చేయక. ఇన్నర్ ఫీలింగ్స్ ఇన్నర్ లో ఉంచుకో, బయటికి అరవకు. ప్రశాంతత పోతుంది ఇంట్లో. నువ్వు ఎంత పెద్ద ఆటగాడు అయితే ఎస్టీ నువ్వే కదా కోచింగ్ ఇవ్వచ్చు, బయట అకాడమీ ఎందుకు పెట్టావు? అంటే అది నిషా, వినలేదు ఎప్పుడు నువ్వు? ఇంటి వైద్యం పంచాయతీ నిషా, అందుకు బయట పెట్టాను. వాడి బ్లడ్ లోనే క్రికెట్ ఉంది, అందుకు క్రికెట్ వైపు వెళ్తున్నాడు. కరెక్ట్ గా చెప్పావు శరత్, ఇంటి వైద్యం పనికిరాదన్నావు కదా. అందుకే హస్బెండ్ దగ్గర ఎప్పుడు వైఫ్ నేర్చుకోకూడదు కార్ డ్రైవింగ్, కొట్టుకు చచ్చిపోతారు. ఎవరు రోడ్డు జనాలా? మొగుడు పెళ్ళాలి. అందుకే నాకు నీతో డ్రైవింగ్ చేయాలంటే భయం. నాకు భయం పక్కన కూర్చోడానికి. తినేస్తో పట్టుకొని బ్రేక్ అయ్యు, ఇది చెయ్యు, అది చెయ్యు.
నువ్వు సగం వైపు ఫోన్ చూసేస్తావు, సగం వైపు రోడ్ చూస్తావు, ఈ మధ్యలో నుంచి మళ్ళీ మేకప్ చేసేసుకుంటావు. మేకప్ ఎప్పుడు చేసుకున్నాను? అద్దంలో చూసుకుంటారు కదా, అద్దంలో చూసుకొని అని చెప్పి మళ్ళీ ఇలా రోడ్ చూద్దాం, మళ్ళీ లోపల టెక్స్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. ఈ మెసేజ్ మిస్ అయిపోతే ఏదో మోడీ మీ ఫీల్ అయిపోతారు అన్నట్టు చెక్ చేసేస్తారు కూర్చొని మీరు. ఇంకా లేకపోతే యష్ని రామా మ్యాచ్ చూద్దాం. లేదు మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు చూడడానికి. ఏమమ్మా ఏమైంది వీడికి? ఏమో శరత్ తెలియట్లే, 2 days నుంచి అలాగే ఉన్నాడు. మరి అడిగావా ఏంటి ప్రాబ్లం, కనుక్కున్నావా? ఇప్పుడు నేనే కనుక్కోవాలా? నువ్వు కనుక్కోవచ్చు కదా ఒకసారి, మాట్లాడొచ్చు కదా ఒకసారి. నేను ఆఫీస్ పనులు చూడమంటావా, వచ్చి పిల్లలతో కూర్చొని మాట్లాడమంటావా నన్ను? అంటే నీకు బాధ్యత లేదా? నా బాధ్యతలు నాకు ఉన్నాయి. నువ్వు ఇది కూడా నీ బాధ్యతే. ఓ ఆఫీస్ పనులు నా బాధ్యతే, క్లయింట్ కాల్స్ నా బాధ్యతే, సేల్స్ నా బాధ్యతే, ఇంట్లో పిల్లలతో కూడా మాట్లాడ నా బాధ్యత. నువ్వేం చేస్తావు? మాట్లాడుకో. బికాజ్ ఆ మధ్య కూడా చూసుకోవాలి పిల్లలకి వాట్ దే గోయింగ్ త్రూ, ఇంటికి కలిగి ఉన్నాడు అనేది. నన్ను వచ్చి మాట్లాడుతున్నావు. కొన్నిసార్లు ఫాదర్ మాట్లాడాలి, ఆ ఫాదర్ ఫిగర్ ఉండాలి వాళ్ళు మాట్లాడడానికి. మాట్లాడతాను నేను, నువ్వు మాట్లాడు, అవసరం పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడి దే ఆర్ ఆల్సో ఫెడ్ అప్ విత్ us. ఒకసారి ఫాదర్ మాట్లాడితే ఓ డాడీ పట్టించుకున్నారు కదా అని ఒక ఫీలింగ్ ఉంటది, మాట్లాడతారు. ఏదో మాట్లాడేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం అడగవు కదా, నువ్వు అడిగావా ప్రాబ్లం? చెప్పట్లేదు. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, రా ఒకసారి మాట్లాడదాం టీచర్తో. దానికి టైం లేదా? నేను ఇప్పుడు వచ్చాను పేరెంట్ టీచర్ మీటింగ్ కి. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు రాలేదు కూడా ఒకసారి రా అంటున్నా. ఎందుకు అలాగున్నాడు తెలుస్తుంది కదా. నువ్వు మాట్లాడి చెప్పొచ్చు కదా, నేను ఎందుకు రావడం? రేపు పొద్దున 10 o'clock కి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, నువ్వు వస్తున్నావు. ఓకే, ఎండ్ ఆఫ్ స్టోరీ. చూసావా శరత్, నువ్వు పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినందుకు ఎంత తెలుసుకున్నావు నీ కొడుకు గురించి. ఏమైంది వీడికి? ఎందుకు స్కూల్లో కూడా అంత డల్ గా ఉంటున్నాడంట? అర్థం కావట్లేదు నాకు అసలు. టీచర్ ఏంటారా బాబు అన్ని కంప్లైంట్లు చేస్తుంది? కంప్లైంట్లు అంటే డల్ గా ఉండడనే కదా కంప్లైంట్ చేస్తుంది. మనం ముందే చెప్పాం కదా నిషా, క్రికెట్కి వెళ్తాడు, అప్పుడప్పుడు స్కూల్కి వస్తుంటాడని. ఈవిడంచి మార్కులు తక్కువ వస్తున్నాయి, చదవట్లేదు అని చెప్పి అంటే ఎలాగవుతుంది? 2 ఏళ్ళకి అయిపోతే 2 అవ్వవు కదా. మనం కూడా ప్రెషర్ పెట్టట్లేదు కదా శరత్. అదే అంటున్నా, నా టీచర్ కి క్లారిటీగా చెప్పాలి కదా. స్పోర్ట్స్ లో ఒక పక్క ఆడేసి ఇంకో పక్క అకాడమిక్స్ లో చేయాలంటే అవ్వదు కదా. ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ ఎందుకు ఒకేసారి అంత డల్ అయిపోయాడు? స్కూల్లో కూడా డల్ గా ఉంటున్నాడంట. సో ఇప్పుడు ఈ టీచర్స్ ఏమి పిల్లలతో కౌన్సిలింగ్ చేయరా నిషా? ఉంటుంది, బట్ తెలియదు శరత్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో. అబ్బా, ఏంటి ఎలా తెలుస్తుంది మనసులో ఏముందో ఏమైందో? వై సో లో? ఒకసారి నువ్వు క్రికెట్ కోచ్ తో మాట్లాడొచ్చు కదా, అక్కడ ఏమైనా అయిందేమో తెలుస్తుంది. మాట్లాడతాను నేను, తెలుస్తుంది కదా, మనకి ఐడియా వస్తుంది కదా. అబ్బా వేడుకుందే బాబు. యష్నీల్ రా ఒకసారి బయటికి. టీవీ రిమోట్ ఏది నిషా? క్రికెట్ పెట్టమంటే చెత్త అంతా పెడతారు కూర్చొని. ఏంటి గ్యాప్ ఇవ్వవు నువ్వు, మళ్ళీ క్రికెట్ మ్యాచ్ పెట్టావు. యష్నీల్ కూర్చో. ఏంట్రా ఏమవుతునుకుంటున్నా? మ్యాచ్ ఇండియా గెలుస్తారా ఓడిపోతారా? ఎందుకు రైలు ఎంత స్లోగా ఆడుతున్నారు? కొట్టివచ్చు కదా, టార్గెట్ తక్కువే ఉంది కదా. లో బౌన్స్ చూస్తుంటే కొట్టవచ్చు కదా, పుల్లో ఏదో కొట్టవచ్చు కదా. ఏంటి యష్నీల్ నువ్వు నాకు చెప్పినట్టు అయిపోయావురా? హలో, అక్కడ పెద్ద క్రికెట్ ప్లేయర్, బ్యాట్స్మెన్, బౌలర్ అన్ని నువ్వు అతనికి చెప్తారు నువ్వు. రే నెక్స్ట్ బాల్ ఏం బాల్ వేస్తాడు చెప్పు నాకు. జస్ట్ నెక్స్ట్ బాల్ ఇన్ స్వింగర్ వేస్తాడు చూడు. చెప్పానా? అది స్వింగ్ అయిందిరా యష్నీల్. డాడీ ఒప్పుకోరా, డాడీ గెలిచారంటారు. నాన్ సెన్స్. ఈ బాల్ డాట్ చేస్తాడు. సూపర్. నా కొడుకుని చూసావా? నా కొడుకు ముందు నువ్వు నథింగ్ అసలు. రే అసలు ఎప్పుడు నా బౌలింగ్ ఆడేవరా యష్నీల్? నేను కూడా బౌలరే కదా, నీ బౌలింగ్ ఎలా ఆడతా? సేమ్ టీమే కదా.
సరే, ఇద్దరు ఒక మ్యాచ్ ఆడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? నువ్వు మీ అమ్మని తీసుకో, నేను హర్షికని తీసుకుంటాను. అక్క రాదు ఇంకా ఆడడానికి. తీసుకొస్తాను నేను. చిత్తు 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 కింద కొడతాం ఇద్దరిని. నీ నోరు మూపిస్తా, నా టాలెంట్ చూపిస్తాను. ఓకేనా? ఇష్యూలు ఆడదామా? ఎస్, ఐఎమ్ ఆల్సో రెడీ. చిని, మనం బాబు ఏంటి టీ షర్ట్లు? అవి టీం పేర్లే, లూజర్స్ అవి టీం పేర్లు, అవి టీం పేర్లు. ఎవరే టీచర్ చేసి చూపిద్దాం అనిపిస్తుంది. అంతే అంటావా? అంతే. అలాండి, మీదే ఫస్ట్ బ్యాటింగ్. ఫస్ట్ ఆడేస్తా. గుడ్ షాట్. టీ షర్ట్స్ మార్చుకుందామా? ఎంత స్కోర్ ఎంత ఇది? ఓకే, 5 overs 36. దిగి రచ్చుకో నువ్వు. వా 4 runs. 6 balls 12 runs. Two balls 2 runs. అవుట్ చేసి గుండు వేసేయ్. 1 ball 2 runs. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, చాలా గుడ్. ఓ చిట్టి పావు. We won it. Good job. We won the match. 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 No. High five. ఇప్పుడు ఎవరు టీ షర్ట్స్ ఎవరు వేసుకోవాలి అంటే దాన్నే కాల్డ్ ఓవర్ కాన్ఫిడెన్స్. గుడ్ గేమ్, గుడ్ గేమ్, గుడ్ గేమ్. మేము గెలిపించాము మిమ్మల్ని. దీన్నే ట్విస్ట్ అంటారు. చిచి, మీరు మ్యాచ్ గెలిచారు, మేము మనసులో గెలిచాం. ఏరా బుజ్జి? నిషా, మ్యాచ్ పట్టవే. సిగ్గు లేదు, మళ్ళీ క్రికెట్ చూస్తున్నావే. కొడుకు చేతిలో మ్యాచ్ ఓడిపోయావు. చెప్పాను మన ఏజ్కి ఎందుకు ఈ ఆటలు ఇవన్నీ అని. ఏవో పెద్ద గొప్పలు చెప్పుకున్నావు, బ్యాటింగ్, బ్యాట్స్మెన్, బౌలింగ్, నా బౌల్, వికెట్, ఇది అది అనుకుంటున్నావు. ఎందుకే అంత బిల్డప్? మొత్తం పరుగు పోయింది ఇప్పుడు నీది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా అవసరం మండుతున్నట్టుంది. మళ్ళీ మ్యాచ్ చూస్తున్నావు. నీకు అంతే అర్థమైందా? ఇంకేం అర్థం చేసుకోవాలి అక్కడ? నీ ఏజ్ అయిపోయిందని అర్థం చేసుకోవాలా, లేకపోతే నువ్వు ఆడలేవని అర్థం చేసుకోవాలా? శత్రువులు ఎక్కడో ఉండరా. నిషా, ప్రతి తండ్రి తన గెలుపుని కొడుకు గెలుపులో చూసుకుంటాడు. నువ్వు నేను ఓడిపోయాను అనుకుంటున్నావు, కానీ నన్ను గెలిపించేది నీకు అర్థం అవ్వదు. నేనే కాదు, నా ప్లేస్లో ఏ ఫాదర్ ఉన్నా ఓడిపోతాడు. నా ఓటమి కంటే నా కొడుకు గెలుపు ఇంపార్టెంట్. ఎంత ఆలోచించలేదు శరత్. పిల్లలు ఓడిపోతున్నప్పుడు ప్రతి తండ్రి వాళ్ళ వెనకాతలో ఉండి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని గెలిపిస్తాడు. వాళ్ళ కోచ్తో మాట్లాడని చెప్పాను కదా మొన్న. వాళ్ళ కోచ్ చెప్పాడు 2-3 మ్యాచ్లు ఏవో సరిగ్గా ఆడలేకపోయాడంట వీడు. దానివల్ల మొత్తం కాన్ఫిడెన్స్ పోయిందంట. సో తర్వాత వీడికి మామూలుగా ఫస్ట్ స్పెల్ బౌలింగ్ చేస్తారు కదా, ఆ బౌలింగ్ వీడికి ఇవ్వలేదు. తర్వాత థర్డ్ స్పెల్ ఎప్పుడు ఇచ్చారు, ఇంకా డిమోటివేట్ అయిపోయాడు. అప్పటి నుంచి డౌన్ అయిపోయాడంట. వాళ్ళు ఎంత సెట్ చేస్తున్నా అవ్వట్లేదు, ఎందుకో 2 రోజులు ఇంటికి వెళ్ళమన్నాను సార్ నేను అని చెప్పాడు. సో అందుకు వాడితో ఒక మ్యాచ్ పెట్టించి వాడిని మళ్ళీ గెలిపించి వాళ్ళ జోష్ తీసుకొచ్చాను. సో నౌ ఈజ్ ఆల్ సెట్. ఈ బిజీ లైఫ్లో మన టెన్షన్స్లో మనం ఉండి పిల్లలు వాళ్ళు చిన్న విషయాలకి పాపం అప్సెట్ అయిపోయి ఎవరితో ఓపెన్ అప్ అవ్వలేరు. ఇలాంటప్పుడే మనం అది తెలుసుకోగలిగితే మనం చాలా చాలా ఈజీగా దాన్ని సార్ట్ చేస్తాం. ఆ సపోర్ట్ ఇచ్చామంటే వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతారు. లేదంటే వాడికి ఇప్పటికే కాన్ఫిడెన్స్ రాదు. ఇప్పుడు చూస్తే వాడు మళ్ళీ ఎంత హుషారైపోయాడో. అది దట్ ఈస్ వాట్ ఇందాక అంటున్నావు కదా, నువ్వేం పట్టించుకోవా అని. ఇది మేము చేసే పని. సో జీవితంలో మనం సాధించలేనివి మన పిల్లలు సాధిస్తుంటే దానికంటే సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు జీవితంలో, తెలుసు. బాగా ఆలోచించావు శరత్. నేనైతే ఆ థాట్ ప్రాసెస్ కూడా నాకు లేదు అసలు. ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ కోచ్. డెఫినెట్లీ. క్రికెట్ అనే కాదు, చదువు అని కాదు, టెన్నిస్ అని కాదు, దేంట్లోనైనా ఏదైనా లైఫ్ లో ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ కోచ్. చెక్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో. చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు. అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే.